రకాలు. మరి మన శ్రీనుకి ఎలాంటి పిచ్చి పట్టిందో తెలుసుకోవాలంటే లెట్స్ కాల్ అపాన్ సూపర్ శ్రీను అలాంగ్ విత్ ది స్టేజ్. నమస్కారం అండి, నా పేరు సింతకాయ. ఈ ఇంట్లో పనోడిని. ఇంత పెద్ద ఇంట్లో డస్ట్ ఉండదు, నాకేం రెస్ట్ ఉండదు. తుడిచిందే తుడవాలి, కడిగిందే కడగాలి, మొక్కలకి నీళ్లు పెట్టాలి, కుక్కలకి తిండి పెట్టాలి, ఈ ఎదవలందరికీ నేను వండి పెట్టాలి. ఇదండి నా జీవిత చరిత్ర. కానీ మా అయ్యగారిది రక్త చరిత్ర ఉందండో. ఆయన పగ 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 అని రగిలిపోతున్నారు. ఆయన పగ ఎవరి మీద తెలుసా? సుడిగాలి సుధీర్ గారి మీద. ఆయన్ని చంపడం కోసం పక్కన ఉన్న పొలం అమ్మేశాడు, పెళ్ళం మెల్ల గొలుసులు అమ్మేశాడు, చేతుకున్న ఉంగరాలు అమ్మేశాడు, ఆఖరికి వేసుకున్న అండర్వేర్ కూడా ఎవడన్నా కొంటే అమ్మేద్దామని సిద్ధంగా ఉన్నాడు. అరే సింతకాయ, మా అయ్యగారు తమ్ముళ్ళు అండి. మర్చి ఏంట్రా నీలో నువ్వు కొనుక్కుంటున్నావు? నా బాధ ఎవరు చెప్తానులే గానీ మీరేంటండి అలా నడుతున్నారు? అన్నయ్య సుడిగాల్సింది చంపమని చెప్పి సౌత్ ఇండియా టూర్ మొత్తం పంపించాడు కదా నన్ను. అవును. తిరిగి 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 ర్యాపిడ్ ఫైర్ అయిందిరా మధ్యలో. ఇక్కడ ఏంటి ఫైర్ అయిపోయిందా? మీ పరిస్థితి ఇలా ఉంటే మీ తమ్ముడు గారి పరిస్థితి ఇంకెలా ఉందో పాపం తలుచుకుంటే బాగా చేస్తున్నారు. బండా బండరా, అదేంట్రా నీకు కూడా సేమ్ ప్రాబ్లమా? అన్నా లే నా రాత్రి పనుకుంటప్పుడు పక్కన కత్తి పెట్టి పడుకున్నా, ఎక్కడో గుచ్చుకున్నా. రే ఏట్రా ఎలక్షన్ వాసన వస్తుంది? ఎలక చచ్చిన వాసన వస్తుందా? అవునా? అంటే అయ్యగారు వచ్చేస్తున్నారు. అన్నీ వస్తాడు. టెన్షన్ సాంగ్ వేసుకోండి. సింగమలై వందమురాయిరం సింగమలై వందమురాయిరం సింగమలై పంచమురుక్కనుంతక శిరసిల్చుపడుకడై. లక్ష్మి అన్నయ్య, వీడి పెట్టడ దండం. అన్నయ్య ఇవాళ మంగళవారం, ఆడ వంగలేడు. రేయ్ నువ్వు పెట్టవ దండం. అయ్యగారు నాకు వారాలతో సంబంధం లేదండి బాబు. రే తమ్ముళ్ళు, అన్నయ్య సుధీర్ గారు గాని వాడి అనుచరులు గాని ఎక్కడైనా కనిపించారా? అన్నా గల్లీ గల్లీ ఢిల్లీ మొత్తం ఎత్తుకున్నాడు, ఏడలేడన్నాడు. వాడు హైదరాబాద్ లో ఉంటే ఢిల్లీలో ఎలా దొరుకుతాడ్రా? సుధీర్, నువ్వు పంజాగుట్లో పెగ్గేస్తున్నా, బావర్చీలో బిర్యానీ తింటున్నా, బేగంపేటలో బర్గర్ తింటున్నా, అమీర్పేటలో అమ్మాయితో తిరుగుతున్నా, నిన్ను వేసే వరకు నేను నిద్రపోను. ఇది నా గడ్డ మీద ఆనా. తమ్ముడు మట్టేంద్ర ఇది వాసన వస్తుంది. అన్నా నువ్వు ముట్టుకుంది మట్టి కాదన్నా, పెండాది. వేసేస్తా మిమ్మల్ని వేసేస్తా. ఏత్తావు 20 ఏళ్ళ సంధి నువ్వు చెప్తేనే ఉన్నావు, నేను ఇంటనే ఉన్నా. ఇని నా కళ్ళు కాయలు కాసినాయి కానీ కడపలో ఒక్క కాయ కనబడలే. ఎవో మీ చెల్లె పెళ్లిడికి వచ్చింది దున్నపోతు ఉన్నది, అర్థమైందా? ఎవరిని చూస్తే నా లవర్ అంటుంది అది. అందుకే కదనే మొన్న పెళ్లిలో బ్రోకర్ గారికి చెప్పి సంబంధాలు చూడమని చెప్పాను. ఆడొచ్చుడైంది, చూసుడైంది, ఫోటో ఇచ్చిండు, రూమ్ లోకి వేయిందా, దొంగలు పడ్డ రాత్రి వేయింది, కోడి కూడా ఇంకా రాలేదు. వాడు ఇచ్చింది ఒక్కటే కాపీ. ఏం చేస్తుందో నాకైతే తెలుస్తలేదు. చెల్లెమ్మా ఏడున్నదే చెల్లెమ్మా. అన్నయ్య ఏ ఎక్కడ ఫోటో? ఇదిగో అన్నయ్య. తమ్ముళ్ళు, అబ్బాయి పులి బిడ్డలాగున్నాడు. ఎందుకున్నా వాడు పుట్టింది రాకెట్ రగవు కదా. తమ్ముళ్ళు, అన్నయ్య. అబ్బాయి వాళ్ళ కబురు పెట్టండి. పెళ్లి చూపులు నిశ్చితార్థం ఒకేసారి ఇప్పుడే జరిగిపోవాలి. అయ్యగారు అయ్యగారు ఏమైందిరా? అయ్యగారు ఏమైంది? పెళ్ళోళ్ళు వచ్చేస్తున్నారండి. చెప్తారా? మరి ఈ కత్తులు అవి అన్ని సర్దేసేయండి, లోపల పెట్టండి. ఇప్పుడు కూడా ఈ పంతాలు పట్టింపు లేదండి. అవునా? చెల్లి పిల్ల ఎవరు కొంచెం మెయింటైన్ చేయండి. ఓకేరా. అరే కొడక, ఏం కనబడట్లేదురా, కరెంటు పోయినట్టుంది. కరెంట్ కాదండి, మీరు కళ్ళజోడు చూస్తే బావగారు ఇక్కడ చెప్పడం మర్చిపోయానండి, అబ్బాయి మాటలు తప్ప అన్ని చేతలే. నమస్కారం పెట్టాడు. నిలబడి ఇక్కడ మాట్లాడినా లోపలికి వెళ్ళి కూర్చోబెట్టి మాట్లాడేమని ఉందా? అయ్యో అలా అంటారండి. రండి రండి కూర్చోండి. బావగారు మంచినీళ్ళు ఏమైనా తీసుకుంటారా? తాగుతాడని అర్థం. పిటపిట్లాడిపోతుంది గుంట. ఎవరిది? అది నా భార్య అండి. ఓ నీ భార్య అయింది కాబట్టి ఊరుకున్నాను, లేకపోతే ఎప్పుడో పొలిమేర పొదల్లోకి తీసుకెళ్ళావండి. బావగారు మంచినీళ్ళు తీసుకోండి. తాగరా నా కొడక. బావగారు కాఫీ ఏమైనా తీసుకుంటారా? తాగుతాడని అర్థం, వెళ్ళి తీసుకొని రండి. కాఫీ జరా. బావగారు కాఫీ
కాఫీ ఎలా ఉంది బావగారు? చరిత్ర నీ మొహంలాగా ఉందని అర్థం. తమ్ముళ్ళు కంట్రోల్, చెల్లెమని పిలవండి. పిలవండి. వద్దమ్మా చెల్లమ్మని తీసుకురా. చక్కని మందారం ఇది 8 దిక్కుల సింధూరం మెత్తని బంగారం ఇది మనసున నేపెను బంగారం. బావగారు చెల్లెమ్మ నచ్చిందా అండి? పిచ్చగా నచ్చిందని చెప్తున్నాడు. నాకున్న ఆస్తి అంతా మా చెల్లెమ్మకే అండి. అయ్యో అమ్మో అమ్మో అయ్యో అమ్మో. బేషుగ్గా నచ్చిందన్నారు, వెంటనే శోభనం ఏర్పాటు చేయండి అంటున్నాడు. అంటే పెళ్లి తర్వాతే లేండి. ఏంట్రా ఈ పక్కన మాట చెప్పండి. ఒక్క నిమిషం బావగారు. వీళ్ళు ఎవరో తెలుసా? ఎవరో? ఆ సుధీర్గాడు లేడు, వాళ్ళ బంధువులంట. ఆడున్నాడా రాఘవ గాడు? ఆ రాఘవకి తల్లి ఉంది, ఆ తల్లికి చెల్లి ఉంది, ఆ చెల్లికి చెల్లి ఉంది, ఆ చెల్లికి చిన్న కూతురు ఉంది. వరసలు చెప్పట్లేదా, నువ్వు వార్తలు చెప్తున్నావు. సుధీర్ గారికి అన్నయ్య అవుతాడు. అరే తమ్ముళ్ళు, వీడు నా శత్రువు సుధీర్ గారి మనిషి అంట. కత్తులు అదేంటండి కత్తులు తీసారేంటి? సంబంధం తీసుకురారా అంటే నా శత్రువుకి సంబంధం ఉన్న వాళ్ళని తీసుకొస్తావా? అప్పుడే ఆయన అయిపోయాడా? ఏంటి? ఇప్పుడే చూసావు, అప్పుడే ఆయన ఎలా అయిపోయాడు? నేను ఫోటో చూసినప్పుడే మనసు ఇచ్చాను అన్నయ్య. ఆహా, నువ్వు మనసు ఇచ్చావంటే నువ్వు వాడికి సంబంధించిన మనిషివే. నువ్వు ఇంకా బతకడానికి వీల్లేదు. నువ్వు నిన్ను చంపుతానని తెలిసి కూడా నన్ను కొడుతున్నావా? ఎందుకు చంపుతున్నావురా అని అడుగుతున్నాడు. అరే నువ్వు నా శత్రువుకి సంబంధించిన మనిషి, అది నీకు సంబంధించిన మనిషి అయిపోయింది. అందుకే దాన్ని చంపేశా. నిన్ను కూడా చంపేస్తారా? ఇదిగో బాబు, వాడిని చంపేసావు, నీ పగ చల్లారింది. అసలే నా సెకండ్ సెటప్ కు నేను ఒక్కనే మొగుండి. ఆ సుధీర్ గారు తాగి పడేసిన సిగరెట్ కేక్ నేను వదలరా, కాల్చేస్తాను. అలాంటిది నువ్వెంతరా? ఏమిటండి సంబంధం మాట్లాడమంటే అయ్యో సొంత చెల్లెతో పాటు పెళ్లికి వచ్చిన అందరినీ చంపేశావా? ఎందుకండి ఆ పగ? తెలీదు నాకు కూడా. మా ముత్తాత మా తాతకి చెప్పాడు, మా తాత మా నాన్నకి చెప్పాడు, మా నాన్న నాకు చెప్పాడు. పగ దేనికో తెలియదు, పగ అంతే, అందుకే చంపాడు. తాతలు నేతలు లాగలే చెప్పి నువ్వు మూతులు లాగుతావా? అయ్యో నువ్వేంటి వాళ్ళకి సపోర్ట్ చేసి సపోర్ట్ కాదు, నిన్ను చూస్తే నాకే నీకంటే ఆ సుడిగాలి సుదిరిగాడని. నీ నోట్ నుంచి సుధీర్ గారు సుధీర్ గారు మాట్లాడుతుందా? అయితే నిన్ను పక్కనివ్వను. మీకు మంచి న్యూస్ తెచ్చానండి. ఏంటది? ఆ సుధీర్ గారు మీ పగకి తట్టుకోలేక మీరేం చేస్తారో అని చెప్పి అనుక్షణం భయపడిపోయి గుండె పిండితో గుండెల్లో కుత్తుకొని చచ్చిపోయాడంట అయ్యారు. నా పగ ఇది చల్లారదురా. నా శత్రువు నేనే చంపాలి. ఇవ్వర కత్తి. మమ్మల్ని ఎందుకు పొడిసేవన్నయ్య? ఆ సుడిగాలి సచ్చి ఏ లోకంలో ఉన్నాడో తెలీదు. నువ్వు యమలోకం ఎత్తుకో, నువ్వు స్వర్గలోకం ఎత్తుకో, మిగతా లోకాలని నేను వచ్చి ఎత్తుకుతా. అక్కడ మనం కలిసి పైన పార్టీ చేసుకుందాం. కత్తి వాడటం మొదలెడితే నాకంటే బాగా ఎవడు వాళ్ళేడు రా. సుధీర్ వస్తున్నారా నీ దగ్గరికి? హలో సుధీర్ అన్న, నువ్వు చెప్పినట్టు చేసా, వచ్చేసావా? ఈడేనా నా మీద పగబట్టింది? ఏరా పగ పులియారేం కాదు. 200 సినిమాలు చేసిన ఈడికి అని తెలివితేటలో 100 ఎపిసోడ్ చేసాను జబర్దస్త్. మాకేం తెలివితేటలు ఉండాలి. నేను చెప్పినట్టే సెట్ చేసి మొత్తం వాళ్ళందరినీ వాళ్ళ గొడవలు పెట్టించి మొత్తం సెట్ చేసి చంపిస్తారా? సూపర్ రా నువ్వు. మరి మనకి ఏమన్నా ఇచ్చేస్తే. అరే నీకేం తెలియదు, కింద ఏదో పడిపోయింది. స్వీట్స్ అనుకుంటానయ్యా. నన్ను చంపేందే. నేను మరి అంత పులియారా కొడుకులా కనపడతారా? నేను డబ్బులు సెట్ చేసావు, ఈ వేసావు. రేపు పొద్దున్న రామప్రసాద్ గడు సీను గడు పగబట్టి నన్ను వేసారు అని చెప్పి నన్ను వేసావు నువ్వు. ఎవడైనా సరే పగ పట్టాడు రెట్టింపు అయ్యిద్ది. పగంటే ఇది సుడిగాలి సుధీర్. రోజా
గారు ఫస్ట్ అర్థం కాలేదు పగ అంటే ఎలా వెళ్తుందనేది తెలియలేదు. ఆ తర్వాత పెళ్లి సెటప్, తర్వాత వాళ్ళకి గొడవ, ఫినిషింగ్ మీరు వచ్చాక అది ఇంకా ఎక్కడికో వెళ్ళింది. నాగబాబు సార్ బాగుంది సిను. అతను మాట్లాడకుండా చెమ్మ మీద కొడుతూ అదే అతని కమ్యూనికేషన్ అది బాగుంది. ఫినిషింగ్ ఏంటంటే అరే నువ్వు యమలోకం ఇంకో లోకం వెళ్ళ, నేను ఇంకో లోకం వెళ్తుందని చెప్పి, అంటే పగకి పిచ్చతనానికి సంబంధం తేడా లేకుండా అయిపోయింది. లాస్ట్ సుధీర్ వచ్చేసి స్కిట్ ని మంచి ఫినిషింగ్ టచ్ బాగా ఇచ్చాడు.